ఈ వర్షన్ ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినందుకే మీరు మాట్లాడుతున్నారంటే మేము ముందర నుంచి మాట్లాడుతున్నాం సార్ అంటే మాకు కనపడలేదంటారు. అది మీ తప్పు కదా. మీరు చూడకపోతే నేనేం చేయగలుగుతా దానికి? పవన్ కళ్యాణ్ గారిని మీరు చూస్తున్నారేమో, ఆయన మాట్లాడిన తర్వాత తెలుగుదేశం కూడా మాట్లాడుతుందని మీరు అనుకుంటున్నారేమో, కానీ మేము ముందర నుంచి మాట్లాడుతున్నాం. అండ్ డెఫినెట్ గా ఇవాళ పొత్తులో ఉన్నాం కాబట్టి ప్రతిదీ కూడా భూతద్దంలో పెట్టి చూస్తున్నారేమో, బట్ స్టార్టింగ్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజునైతే ఎక్కడైతే తప్పులు జరుగుతున్నాయో ప్రతిదీ ఎత్తి చూపిస్తున్నారు. ఆర్బీకేలు పెట్టడం తప్పంటారు, దాన్ని ఏమంటారు, గ్రామ గ్రామాన ప్రతిదీ రైతులకి సంబంధించిన వ్యవహారాలన్నీ అవే చూసుకుంటాయంటే అది తప్పంటారు. ఆరోగ్యశ్రీ సరిగా ఆరోగ్యశ్రీ అని అంటే అది తప్పంటారు. అన్ని తప్పని అంటాం కాదు మేడం. ఇప్పుడు వినండి, ఒక మాట వినండి. నేను మీ పార్టీకి సపోర్టివ్ కాదు, నేను ఇంకో పార్టీకి సపోర్టివ్ కాదు. నేను చెప్పేది సార్, మీరు తప్పంటున్నారు అంటే మరి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి? ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో మీరు చూడలేదు అప్పుడు ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి? మేము ఇక్కడ కూడా మాట్లాడాము. ఇక్కడ ఎన్ని ఏనాడన్నా మాట్లాడారా? మేము మాట్లాడాం కదా, ఎందుకు మాట్లాడలేదు? మీకు వినపడకపోతే నేను వీడియో షేర్ చేస్తాను, ఆ వీడియో షేర్ చేస్తాం మీకు కావాలంటే. మేము మాట్లాడాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా కదా జ్యోత్స్న కూర్చుంది. మీరు ఇక్కడ కూర్చున్నారు కరెక్టే. మరి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఎందుకు ఇదే సిగ్నేచర్ స్టూడియోస్ లో తెలంగాణకు సంబంధించి కూడా మాట్లాడాను నేను. కాదని ఎలా అంటారు మీరు? తెలంగాణలో ధరణి మీద జరుగుతున్నటువంటి ఇష్యూస్ మీద మాట్లాడాం మేము. రైతుల ఆత్మహత్యల మీద మాట్లాడడం వేరు మేడం, ఉన్న సబ్జెక్ట్ వేరు. అక్కడ పార్టీ ఉంటే మాట్లాడచ్చు, దానికి అథెంటిసిటీ ఏంటి? అక్కడ మీరు పార్టీ లేకుండా మీరు మాట్లాడారంటే అథెంటిసిటీ ఏంటి? అక్కడ పార్టీ ఉంది కాబట్టి మాట్లాడిస్తున్నాను. మీరే అన్నారు ఇక్కడ పార్టీకి సంబంధించింది ఏం లేదని. ఏం లేదు ఇక్కడ మనకి. అందుకే మొన్న పోటీ చేయమన్నారు, మొన్న పోటీ చేయమన్నారు. అందుకే answers okay and I'm telling you very strongly this నేను చాలా క్లియర్ గా ఏం చెప్పాను, ఆ ఎలక్షన్స్ కి మేము ప్రిపేర్డ్ గా లేము కాబట్టే మేము కంటెస్ట్ చేయలేదని చెప్పా. నేను పార్టీ లేదని చెప్పలేదు, ఎక్కడా చెప్పలేదు. పార్టీ ఉంది, ప్రజల కోసం ఉంది, 42 సంవత్సరాలుగా ఉంది. ప్రెసిడెంట్ పెడతారండి, మాకు ఒక సిస్టమ్ ఉంది. ప్రెసిడెంట్ పెడతారు, మా సిస్టమ్ ని కూడా ఎందుకు అవుతుంది? జోస్న అధికార ప్రతినిధి. మీకు నా డెసిగ్నేషన్ తెలియదా? డెసిగ్నేషన్ తెలియకుండా మీరు ఇక్కడ ఎవరు పెడతామనంటే నాకు అనుమానం వచ్చింది. ఎవరినో పెట్టాలి ఇంకా నేను అందుకనే పార్టీ లేదు అన్నా. నేను అంటే పార్టీలో సిస్టమ్ లో జనాలు లేరా? అఫిలియేటెడ్ బాడీస్ లేరా? ఉపాధ్యక్షులు లేరా? ప్రధాన కార్యదర్శులు లేరా? అధికార ప్రతినిధులు లేరా? గ్రామ శాఖలు లేవా? మేమేం టీఆర్ఎస్ లేకపోతే వైఎస్ఆర్సీపీ అనుకున్నారా? గ్రామ శాఖలు, మండల శాఖలు, జిల్లా శాఖలు లేకుండా ఉండడానికి తెలుగుదేశం పార్టీ సార్ ఇక్కడ 42 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేస్తున్నాం మేము. అండ్ ఐ హావ్ నెవర్ సెడ్ దట్. అండ్ అగైన్ ప్లీజ్ టేక్ బ్యాక్ యువర్ స్టేట్మెంట్ దట్ నేను చెప్పానని మీరు అన్నారు. ఒక్కసారి అమ్మ మీరు కూడా రివైండ్ చేసి వినిపించండి. నేను ఎక్కడ కూడా పార్టీ లేదని అనలా. నేను కేవలం 2023 ఎలక్షన్స్ లో ప్రిపేర్డ్నెస్ ఆ ఎలక్షన్స్ కి లేదు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే మేము పోటీ చేయలేదని చెప్పాను తప్పించి ఇంకేమీ చెప్పలేదు. ఇంకొకటి చెప్తున్నాను సార్, 19-20 సంవత్సరాలుగా తెలంగాణలో మేము తెలంగాణ ప్రాంతంలో మేము అధికారంలో లేకపోయినా సరే ఇప్పటికీ కూడా పార్టీ కోసం ప్రాణం ఇచ్చే కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. పార్టీ కోసం ప్రాణం ఇచ్చేటువంటి నాయకులు ఉన్నాం ఇక్కడ. డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా ఇట్ ఈస్ అ స్మాల్ స్టాప్ గ్యాప్, అంతే, వెరీ స్మాల్ స్టాప్ గ్యాప్. వీఆర్ గోన్ కమ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్లీ. అది మాకు అంటే డెఫినెట్ గా కొన్ని సందర్భాల్లో మీరు అన్నట్టుగా అసలు ఎక్కడుంది పార్టీ అని కొంతమంది మాట్లాడతారేమో, కానీ ఆ మాట్లాడే వాళ్ళకు కూడా మీరు గమనిస్తే కరోనా టైంలో అప్పుడు కూడా ఇలానే మాట్లాడారు. కరోనా టైంలో కూడా ఎక్కడుంది పార్టీ అంటే గల్లీలో ప్రజలకు సేవ చేసుకుంటూ మేమే ఉన్నాం. మొట్టమొదటిసారిగా కరోనా టైంలో ఏ రాజకీయ పార్టీ కూడా ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి, రాష్ట్ర చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి ఒక్క రూపాయి ఇవ్వాల. కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే అటు ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి, ఇటు సీఎం రిలీఫ్ ఫండ్ కి మేము విరాళాలు ఇచ్చాం. అలానే కరోనా సమయంలో ఎక్కడికక్కడ మా కార్యకర్తలు, నాయకులను వదిలేయండి సార్, మీరు నాయకులు ఎలాగో చేస్తారు, కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి ప్రజల కోసం నిలబడి ఆ రోజున సేవ చేశారు. నా పార్టీని అన్నప్పుడు నేను ఎందుకు కోరుకుంటానండి? పార్టీకి సంబంధించి ఎవరైనా ఉండుంటే నేను మాట్లాడుండేవాడిని కాదు, వాళ్ళని అడిగేవాడిని. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి పార్టీలో ఎవరైనా ఉన్నారు, మీరు సిగ్నేచర్ స్టూడియోస్ లో కూర్చుని 2 నెలల క్రితమే మాట్లాడాను సార్. ఒకసారి యూ రివైండ్ ఇట్. ఐ థింక్ నిన్న మన వాళ్ళు దాన్ని రీటెలికాస్ట్ కూడా చేశారు. ఒకసారి చూడండి.
ఇదే సిగ్నేచర్ స్టూడియోస్ లో కూర్చుని వాట్ ఈస్ తెలుగుదేశం తెలంగాణ అనేది కూడా మాట్లాడాను నేను. అండ్ వీఆర్ ఎగ్జిస్టెంట్ ఇన్ తెలంగాణ ఫర్ ద పీపుల్. ఎందుకంటే మేమేదో పదవులు ఉంటేనే పార్టీలు ఉంచుకోవాలా, లేకపోతే పదవులు లేకపోతే పార్టీలను విలీనం చేసుకోవాలా, పార్టీల నుంచి వెళ్ళిపోవాలా, పార్టీని మూసేసుకోవాలా అనే బ్యాచ్ కాదండి మాది. తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ. అధికారం ఉన్నా లేకపోయినా ఏమున్నా సరే మేము అనుక్షణం ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటాం. దట్స్ ఇట్. ఓకే, తెలంగాణ వదిలేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ వదిలేసేయండి. వదలను. తెలంగాణ ఎందుకు వదులుతాను? కానీ వదిలేయండి అంటే ఆ సబ్జెక్ట్ మీ క్వశ్చన్ ఆన్సర్ చెప్తా. తెలంగాణ ఎందుకు వదులుతాను? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విషయం ఏంటి చెప్పండి. వాలంటరీ వ్యవస్థ గురించి. వాలంటరీ వ్యవస్థ గురించి మీరు మాట్లాడినప్పుడు నేను ఏమంటాను అని అంటే, అందులో ఉన్నటువంటి లోటుపాట్లని, అందులో జరుగుతున్నటువంటి తప్పిదాలని మేము ఎప్పటికప్పుడు మేము ఎత్తి చూపిస్తూనే ఉన్నాము. ఈవెన్ టిల్ డేట్ కూడా మేము సిస్టమ్ ని ఏమి అంటే ఇన్ ద సెన్స్ వాలంటీర్లను మేమేమి సిస్టమ్ గురించి మాట్లాడడానికి భయం, వాలంటీర్ని అనడానికి భయం, కానీ వాలంటరీ వ్యవస్థను మాత్రం తప్పుపడతారు. వినండి, మేము జగన్మోహన్ రెడ్డి లాగా తిట్టేసుకుంటూ బతికేమంటారు? తిట్టేమంటారా కాదు, వాళ్ళు చేసే సర్వీస్ సర్వీస్ కూడా మీరు క్వశ్చన్ చేస్తున్నట్టు. ఇది సార్ వినండి, సర్వీస్ కూడా క్వశ్చన్ చేస్తున్నట్టు. మీరు నన్ను మళ్ళీ నా మాటలను ట్విస్ట్ చేస్తున్నారు. ఏమన్నాను? మీరే అన్నారు ఇప్పుడు మీరు వాలంటీర్ని తిట్టట్లేదు అన్నారు. అవును సార్, ఎందుకు తిడతామండి? వాళ్ళు తప్పు చేస్తే తిడతామండి. ఇప్పుడు 1-2 చోట్ల వాలంటీర్లు తప్పు చేస్తే తిడతాం కదా. అందరూ తిడతారు. ఖచ్చితంగా పోలీసు తప్పు చేసినా కూడా తిడతారు. అవునా? వినండి కిషోర్ గారు, ఐ థింక్ వీఆర్ అగైన్ డివియేటింగ్ ఫ్రమ్ ద టాపిక్. నేనేమంటున్నా అంటే హూ ఎవర్ కమిట్స్ అ మిస్టేక్ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఎండగడుతుంది. మీరు వాళ్ళని తిట్టట్లేదు, తిడుతున్నారు. ఇవాళ తిట్టలేదు, మొన్న తిట్టలేదు, అవతల మొన్న తిట్టలేదు, ఎవరో వస్తే తిట్టారు లేదండి. మీరు ఒక్కసారి 2019 ఐ థింక్ ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి తీసుకుందాం. డెఫినెట్ గా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా కావాలంటే మీకు పంపిస్తాను. మేమేం చేసాం, ఏం చేయలేదు. సో డెఫినెట్ గా మీరు కూడా ఐ థింక్ ఒకసారి మీరు చూడలేదేమో, ఒకసారి మళ్ళీ చూడండి. మేము డే 1 నుంచి కూడా ఎవరు తప్పు చేసినా సరే ఖచ్చితంగా మేము ఎండగడతాం. కానీ ఇంకోళ్ళు తప్పు చేసి మిమ్మల్ని నిందిస్తే మాత్రం మీరు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకో? అందులో మేము తప్పు చేస్తే ఒప్పుకుంటాం సార్. తప్పు చేయకుండా గుడ్డగాల్చి మీ మీద వేస్తామంటే ఒప్పుకుంటారా మీరు? తెలియదు కదా. నేను తప్పు చేశానో లేదో నాకు తెలుస్తుంది కదా సార్, తెలుస్తుంది కదా. నేను తప్పు చేయనప్పుడు మీరు తీసుకొచ్చి ఇప్పుడు మీరే ఉన్నారు ఇక్కడే ఈ క్షణమే జరిగినటువంటి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మీరు అన్నారు పార్టీ లేదని జోసన్ గారు అన్నారు, నువ్వు మాట అన్నారు. నేను అననప్పుడు నేను దాన్ని ఎందుకు ఒప్పుకుంటాను? ఐ ఆన్సర్డ్ యూ బ్యాక్. అంతే తప్పించి మీరు గుడ్డగాల్చి నా మీద వేసేసి అయిపోయింది అని అంటే ఎలాగా? నేను తప్పు చేయనప్పుడు నేను తప్పు చేశానని ఒక విషయం చెప్తా మేడం. ఇప్పుడు జోసన్ గారు అంటే కనిపిస్తున్నారు, మీడియాకి వస్తున్నారు, మాట్లాడుతున్నారు. తెలంగాణకి సంబంధించి టీడీపీకి సంబంధించి ఎంతమంది బయటకు వస్తున్నారు? సార్ నేను ఒక విషయం చెప్తున్నాను, అందరూ ఉన్నారు కదా. మీకంటే కోపం వచ్చింది కదా. కానీ నేను అనేది ఏంటి, గ్రాస్ రూట్ లెవెల్లో ఎవరు టీడీపీ అని చెప్పి జెండా పట్టుకుని బయటకు వచ్చారు మొన్న ఎలక్షన్స్ లో? ఎవరన్నా వచ్చారు? జెండా పట్టుకుని రోడ్డు మీద ఎవరు తిరుగుతున్నారు? పోనీ వీళ్ళు అని చెప్పి ఎవరైనా బయటకు వస్తున్నారా? పోనీ వీళ్ళే నేను పార్టీకి కాసాని జ్ఞానేశ్వర్ గారు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా వచ్చారా? కాదు కదా. బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఏం లేదు ఇక్కడ. వైఎస్ఆర్సీపీకి లేదు కాబట్టి అక్కడ ఉంది. అది అక్కడ కూడా లేవు. నేను చెప్తున్నాను మీరు జాతీయ పార్టీ ఒకటి మేడం. ఇంకొక విషయం చెప్తా వినండి. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అని చెప్పి గట్టిగా మాట్లాడుకుంటున్నప్పుడు పక్క రాష్ట్రంలో జాతీయ పార్టీ అన్నప్పుడు పక్క రాష్ట్రంలో ఎగ్జిస్టెన్స్ లేకపోతే ఎట్లా అని అడిగాను. దాన్ని మీరు ఎగ్జిస్టెన్స్ ఏది అని అడిగా నేను. సార్ నేను ఒక విషయం చెప్తాను. ఎలక్షన్ కమిషన్ దగ్గరికి ఎప్పుడు వెళ్తుంది వ్యవహారం అంతా? డెఫినెట్ గా అంతే కదా. ఎగ్జిస్టెన్స్ when you are existed in various states, then you will be considered as a national party. మేమేమన్నా పారిపోయామా? నేను అదే అంటున్నా కదా మేడం. ఉందా అని అడిగా నేను. ఎందుకు లేదు? దానికి మీరు ఆన్సర్ ఇచ్చారు. నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మీరు ఈ ఎగ్జాంపుల్ కూడా మళ్ళీ ఎందుకు తీసుకుని మీరు అన్నారు కదా మిమ్మల్ని అంటే మీరు ఊరుకోరు అని అంటే నేను తప్పు చేయనప్పుడు ఇప్పుడు నేను I am not talking about you madam. Sir, I am talking about the party itself. You have to let me talk. About the party. You have to let me talk. నేను అదే మీరు అన్నారు. మీరు అందరినీ అంటారు కానీ తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని అంటే ఊరుకోరు అంటే అవును మరి. ఇప్పుడు నా నాయకుడు తప్పు చేయనప్పుడు నా నాయకుడిని తీసుకొచ్చి నువ్వు తప్పు చేసావు మా మీద అక్రమ కేసులు పెడుతున్నప్పుడు మేము ఎందుకు మాట్లాడకూడదు? మాట్లాడతాం కదా.
మాట్లాడతాం కదా, మాట్లాడచ్చు, మేము అదే చేసాం. దాన్ని కూడా మీరు తప్పు చేశారు ఒప్పుకోవట్లేదంటే తప్పు చేశారు కదా.